అలిగింది చాలే గాని దా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, నాకొద్దు. బైక్ మీద అరిచాననే కదా. అది నీ మీద కోపం కాదు మీను, నీలాంటి ఇన్నోసెంట్ అమ్మాయిని టార్గెట్ చేసే యదవుల మీద. నేనేం ఇన్నోసెంట్ కాదు. అవునవును, అస్సలు కాదు. నీ కామెడీగా ఉంది కదా, నీ పాటికి నువ్వు అరుస్తావు, వచ్చి సారీ చెప్తావు. అరే నా ఫీలింగ్స్ అంటే లెక్క లేకుండానే పోతుంది నీకు. అసలు నేను అరిచానా నిన్ను? అసలు నేను అరిచానా నిన్ను? అరవనక్కలేదు. గుడ్లు గుబ్బల కళ్ళు పెద్దవి చేసి చూస్తావు కదా, ఆ చూపు చూస్తేనే చాలు భయం వేస్తుంది. సరే, ఇంకోసారి అలా చూడను, ఓకేనా? దా. మొన్న నువ్వు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా? దేని గురించి? అర్థం చేసుకోకుండా అరవనని. సరే, ఇంకోసారి అలా అరవను, ఓకేనా? సారీ. ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అమ్మ నాన్నకి పిల్లలిద్దరికి ఏదో గొడవైందని అర్థమవుతుంది. మా అమ్మ వచ్చి నిన్ను అడుగుతుంది, మా నాన్న వచ్చి నన్ను అడుగుతాడు. ఇదంతా అవసరమా? గుడ్ గర్ల్. అయినా నేనేం నీ కోసం తినట్లేదు, అత్తయ్య మామ కోసం తింటున్నా. సరే, నువ్వు తిను. నీకు కూడా నా మీద కోపం ఉంది కదా, నేను కూడా తిన్నాను. నువ్వు డైరెక్టర్వి, యాక్టర్వి కాదు. మూసుకొని తిను.